నమస్తే. ముందుగా స్వతంత్ర ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలో జనసేనాని గృహప్రవేశం, ఉగాది జరుపుకోనున్న పవన్ కళ్యాణ్. దేశ రక్షణ కోసం బీజేపీని ఆశీర్వదించండి, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి. ఇవాల్టితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ, కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ మృతి, గుండెపోటుతో చనిపోయిన ఐపీఎస్ అధికారి. తమిళ నిర్మాత జాఫర్ సాదిక్ ఇళ్లలో ఈడీ సోదాలు, డ్రగ్స్ కేసులో జాఫర్పై ఆరోపణలు. తెలంగాణలో చల్లబడిన వాతావరణం, 4 రోజుల పాటు వానలు కురిసే అవకాశం. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లాలో సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో బస చేశారు సీఎం జగన్. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు సీఎం జగన్. భద్రతా కారణాలు, పరిమిత స్థల కారణాల రీత్యా ముఖ్య నాయకులకు మాత్రమే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకల్లాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఆమెను రోసవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవితకు జ్యుడిషియల్ కస్టడీ కొనసాగించాలని కోరారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఆమెకు ఊరట దక్కలేదు. కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను రోసవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతున్న ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. ఇక తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున చదివించేందుకు, తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మేరకు మార్చి 26న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 4న విచారణ చేసిన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి భవేజా తీర్పు రిజర్వ్ చేశారు. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం 16 ఏళ్లలోపు వారు మహిళలకు బెయిల్ ఇవ్వొచ్చని వాదనలు వినిపించారు. తల్లి పాత్రను ఎవరూ భర్తీ చేయలేరని, కవిత కుమారుడు ఎగ్జామ్ ఎగ్జైటీలో ఉన్నాడని అన్నారు. కవిత జైల్లో, కవిత భర్త న్యాయ పోరాటం కోసం జైల్లో ఉన్నారని తెలిపారు.
ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కవిత బెయిలును ఈడీ తరపు న్యాయవాది జోయిబ్ హుస్సేన్ వ్యతిరేకించారు. లిక్కర్ కేసు, మనీ లాండరింగ్ వ్యవహారంలో కవిత సూత్రధారి అని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను, ఆధారాలను తారుమారు చేస్తారన్నారు. కవిత అరెస్టుతో కేసు కీలక దశకు చేరిందని, బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో అప్రూవర్గా మారిన వ్యక్తులను కవిత బెదిరించారన్న ఆధారాలను కోర్టు ముందుంచింది ఈడీ. కవిత చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఎటువంటి మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదని, అతడి పరీక్షలకు మద్దతు తెలిపేందుకు ఇతర కుటుంబ సభ్యులు ఉంటారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ తరపున వాదనలు పరిగణనలోకి తీసుకున్న కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ తిరస్కరించింది. కవితకు మధ్యంతర బెయిల్ తిరస్కరణతో కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇక కవిత మధ్యంతర బెయిల్ను తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ను విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరనున్నారు. గత విచారణ సందర్భంగా రెగ్యులర్ బెయిల్పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణతో హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా రెగ్యులర్ బెయిల్పై త్వరగా విచారణ జరపాలని కోరనున్నారు కవిత తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసులో మార్చి 15 అరెస్టు అనంతరం 10 రోజులు ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న కవితకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుంది. ఇవాళ కవితను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. కవిత కేసు పురోగతిని విచారించి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తే కవిత మరో 14 రోజులు తీహార్ జైల్లో ఉండనున్నారు. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన కవితను అవినీతి కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ సన్నద్ధమైంది. ఇప్పటికే తీహార్ జైల్లో ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది. అయితే కవితను సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు కోర్టు విచారణ జరగనుంది. కవితను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో తెలిపేందుకు సమయం కావాలని సీబీఐ కోరడంతో ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేసింది. అయితే కవితను ఏప్రిల్ 10 వరకు ప్రశ్నించవద్దని, స్టేటస్ కో ఇవ్వాలన్న కవిత న్యాయవాద విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే కవితను జైల్లో ఎప్పుడు ప్రశ్నిస్తారనేది సీబీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంది. జైలు అధికారులకు ఒకరోజు ముందు సమాచారం ఇచ్చి సీసీటీవీ, మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవిత స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సీబీఐ కవితను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదే తరహాలో గతంలో మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయిన్పల్లి వంటి నిందితులు అరెస్ట్ అయ్యారు. ఒకవేళ కవిత కూడా అరెస్ట్ అయితే ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడులో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. సినీ నిర్మాత, మాజీ డీఎంకే లీడర్ జాఫర్ సిద్దిక్, ఇతరులకు సంబంధించిన డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజధాని చెన్నై, మదురై, తిరుచిరాపల్లిలోని 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సాదిక్తో సంబంధం ఉన్న అధికార డీఎంకే పార్టీ ముఖ్య నేతల ఇల్లు, కార్యాలయాలు, సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. సాదిక్తో పాటు దర్శకుడు అమీర్, మరికొంతమంది నివాసాల్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. తెల్లవారుజాము నుంచి చెన్నై సహా 35 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపింది. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణ చేస్తున్న కొద్ది రోజులకే కొత్త విషయం బయటపడుతుంది. ఇప్పటికీ వరకు పోలీసుల చుట్టూ తిరిగిన ఈ కేసు తాజాగా రాజకీయ నాయకుల వైపు మళ్లింది. ఈ కేసులో త్వరలోని ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ గెస్ట్ హౌస్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇది ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావుది అని ప్రచారం జరుగుతోంది. అయితే
ఆ ఇల్లు ప్రస్తుత సీఎం, గత ప్రతిపక్ష నేత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఉంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కోసం ఈ గెస్ట్ హౌస్నే ప్రణీత్ రావు బృందం డెన్గా మార్చుకుందని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం మేరకే పోలీసులు గెస్ట్ హౌస్లో సోదాలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌసే మేలని, ఇక్కడే మీటింగ్ పెట్టి తతంగం అంతా నడిపినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలో నవీన్ రావును దర్యాప్తు బృందం పిలిచి విచారించనున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రావు తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఆ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన గెస్ట్ హౌస్లో ఎలాంటి తనిఖీలు జరగలేదన్నారు ఆయన. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు అని, కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పోలీసులకు కూడా దీనిపై కంప్లైంట్ చేయనున్నట్లు నవీన్ రావు పేర్కొన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నుంచే సమకూర్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మాదాపూర్లోని ఓ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇందుకు సంబంధించి టెక్నాలజికల్ టూల్ను అందించే కన్సల్టెన్సీగా వ్యవహరించినట్లు తేలింది. టెలికమ్యూనికేషన్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆ కంపెనీ ద్వారానే సాఫ్ట్వేర్ను సమకూర్చుకున్న ప్రణీత్ బృందం దీన్ని అక్రమ వ్యవహారాలకు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రాధాకిషన్ రావు నుంచి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రాహిల్ తన తండ్రితో కలిసి గత 4 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నిన్న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైనారు. ఈ నేపథ్యంలోనే ఉదయం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ కొడుకు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో 3 స్నేహితులున్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు డ్రైవర్ అబ్దుల్ ఆసీఫ్ను పంజగుట్ట పీఎస్ పంపి కేసు నమోదు చేయించారు. కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. దీంతో పోలీసులు తండ్రి కొడుకులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో 2తో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేసి విచారించారు. నాలుగు రోజుల క్రితం రాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసు ఎత్తివేయాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో నిన్న పంజగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. రాహిల్ నేరం ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి రాహిల్తో కలిపి 15 మందిని అరెస్ట్ చేశామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. రాహిల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ పారిపోయారని తెలిపారు.
హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాజీ ఎమ్మెల్యే షకీల్ విచారణకు హాజరు కావాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ మినహా నిందితులంతా అరెస్టయ్యారని వివరించారు. నిందితులందరిపై 13 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు 2022లో రోడ్ నంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసును రీఓపెన్ చేసి రాహిల్ పాత్రపై విచారణ చేస్తున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. హైస్పీడ్తో కారు నడిపి ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో ఆప్నాన్ అనే వ్యక్తి తానే నిందితుడని పోలీసుల ముందు లొంగిపోయాడు. అదే కారులో వెనుక సీట్లో రాహిల్ ఉన్నాడని అప్పట్లో పోలీసులు తెలిపారు. రాహిల్ కారు నడిపాడని అనేక వార్తలొచ్చాయి. దీంతో కేసును తిరిగి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డీజీగా ఉన్నారు. గుండెపోటు రావడంతో రాజీవ్ రతన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ డీసీగా ఉన్నారు. గత ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవి విరమణ చేసిన సమయంలో డీజీపీ రేసులో రాజీవ్ రతన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీసీగా పదోన్నతి పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీసీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ చేశారు. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. రాజీవ్ రతన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఇందిరాభవన్లో క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జగ్గారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు సాంప్రదాయ పద్ధతిలో క్రోధీనామ సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.